This second largest. conference will now be recorded. మాట్లాడాలి. Write a program to find the second largest number. విజయ్ మాట్లాడు. సెకండ్ లార్జెస్ట్ ఎందుకు ఫస్ట్ లార్జెస్ట్ ఎలా కనుక్కుంటాం? మీ ఇష్టం. ముందు లిస్ట్ ఆఫ్ వాల్యూస్ చెప్పండి. ఇది నా దగ్గర లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అని 9, 23, 11, 22, 45, 78, 3 and 19. ఎలా కనుక్కోవాలి? ఇది సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఇది. చెప్పాను మ్యాక్స్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది? మ్యాక్స్ ఆఫ్ ఏ అంటే లార్జెస్ట్ నెంబర్. నోరుతారండి, ఆలోచించాను, తప్పలేదు. మ్యాక్స్ ఆఫ్ ఏ అంటే ఏమొచ్చింది ఇప్పుడు నీకు? లార్జెస్ట్ నెంబర్. ప్రింట్ అంటే మనకి ఆటోమేటిక్గా ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ది సెకండ్ లార్జెస్ట్ నెంబర్. రైట్ చెప్పాలి. ఏమవుతుంది? 78. బట్ ఐ వాంట్ ద సెకండ్ లార్జెస్ట్ నెంబర్. సెకండ్ లార్జెస్ట్ ఆఫ్ అలా ఉంది ఆన ఫార్ములా. అది సెకండ్ లార్జెస్ట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ ఏ ఫార్ములా ఉందా? ఐ డోంట్ నో దిస్ వాల్యూ అంటది. దిస్ ఈజ్ ఐ డోంట్ నో దిస్ వాల్యూ. ఇప్పుడు ఏం చెప్తుంది చూడు, ఐ డోంట్ నో ద సెకండ్ లార్జెస్ట్ అంట. ఐ డోంట్ నో హూ ఆర్ యూ, ఎవరు నువ్వు అంటుంది. ఎవరు నువ్వు? మీదే ఊరురా మాదే ఊరురా అంటుంది క్లియర్ కాదు. సో ఇలా కాదు. ఎలా కనుక్కోవాలి సెకండ్ లార్జెస్ట్ నెంబర్? చాలా ఇది, చాలా అంటే చాలా ఇది. ఫస్ట్ దీన్ని సార్ట్ చేయండి. సార్ట్ చేస్తే ఏమవుతుంది? సార్టింగ్ ద వాల్యూ, అసెండింగ్ వాల్యూ ఎంత? 3, 9, 11, 19, 22. అంతేనా? లార్జెస్ట్ వాల్యూ ఎక్కడుంది? స్మాలెస్ట్ వాల్యూ ఎక్కడుంది? ఇంపిస్తాను, ఇంకా అర్థం కావట్లా. ఫస్ట్ లార్జెస్ట్ వాల్యూ ఎంత? ఎక్కడుంది అది? ఎక్కడుంది అది? ఫస్ట్ లార్జెస్ట్ వాల్యూని ఏ ఆఫ్ -1. ఏ ఆఫ్ -1 ఎంత వాల్యూ ఉంది? ఫస్ట్ లార్జెస్ట్ వాల్యూ. సెకండ్ లార్జెస్ట్ వాల్యూ ఎక్కడుంది ఇప్పుడు? అంతే. ఏ ఆఫ్ -2 సెకండ్ లార్జెస్ట్ వాల్యూ వస్తారా? అదా ఆఫ్టర్ సార్టింగ్ లిస్ట్ ఈక్వల్ ఇది ఏ ఆఫ్ -2. అర్థం కదా? లాజిక్ 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 సార్. నో, సార్టింగ్ అయిన తర్వాత వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది సార్ట్ ఫంక్షన్? టు అరేంజ్ ద ఎలిమెంట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, ఆఫ్టర్ అసెండింగ్ ఆర్డర్ దెన్ ఏం చేయాలి? వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ది సార్ట్ ఫంక్షన్? చదవట్లా ఏం చేస్తుంది? నోరు తెరపోతే మాట్లాడే ఒక్కొక్కరు. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ సార్ట్? టు అరేంజ్ ఎలిమెంట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఏ ఆఫ్ -2? ఓకే, టు ప్రింట్ ద లిస్ట్ వాల్యూ. ఓకే, లాస్ట్ టు సెకండ్ వాల్యూ. దానివల్ల ఏమవుతుంది మనకి ఇప్పుడు వచ్చే వాల్యూ? ఏ ఆఫ్ -2 సెకండ్ లార్జెస్ట్ వాల్యూ ఈక్వల్ టు కామా ఏ ఆఫ్ -2. అర్థమైందా లేదా? ఏ ఆఫ్ -1 లో ఫస్ట్ లార్జెస్ట్ ఉంది. ఏ ఆఫ్ -1 లో చూడండి, దీనికి ఎక్స్పాన్షన్ చేస్తాను చూడండి. ఇలా సార్ట్ చేశాను. ఓకే, ప్రింట్ ఆఫ్ ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ ఎక్కడుందండి? సెకండ్ స్మాలెస్ట్ వాల్యూ ఏ ఆఫ్ అది లేదా? ఫస్ట్ లార్జెస్ట్ వాల్యూ ఏ ఆఫ్, దానికి ఎందుకంత కష్టపడతారు? ఏ ఆఫ్ -1 స్మాలెస్ట్ లార్జెస్ట్. సరేనా? ఏదో వచ్చిందా లేదా? ఫస్ట్ స్మాలెస్ట్, సెకండ్ స్మాలెస్ట్, ఫస్ట్ లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్. ఇంకా సార్ట్ లేకపోతే రాదుగా. సార్ట్ చేయడం రాదు కదా. వితౌట్ సార్టింగ్ సెకండ్ లార్జెస్ట్ కనుక్కోలేవు కదా. కెనాట్ ఫైండ్ ద సెకండ్ వాల్యూ. ఓకే, ఒక ప్రోగ్రామ్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ సెల్సియస్ టు ఫారెన్హీట్. Second program, write a program to convert the second largest. Third program, write a program to convert the second largest.
ఇంకా రైట్ నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. రైట్ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ గివెన్ లిస్ట్ ఏ ఆర్డర్లో పెట్టమని చెప్తున్నా రివర్స్ ఆర్డర్. దీని ఎన్ని రకాలుగా రాయొచ్చు రివర్స్ ఆర్డర్ని? టు ప్రింట్ ద రివర్స్ ఆర్డర్ మెథడ్ 1 ఓకే యూజింగ్ రివర్స్ ఫంక్షన్ రాయొచ్చా రాయకూడదు? రివర్స్ ఫంక్షన్ ఉపయోగించి విజయ్ చూడకూడదు. రివర్స్ ఆర్డర్ రాయొచ్చా రాయకూడదా? ఓకే ఏమవుతుంది? ఫస్ట్ ఏం చెప్తున్నా ఒరిజినల్ లిస్ట్ ఏ మన లిస్ట్ ఏంది? ఒరిజినల్ లిస్ట్ ఈక్వల్ టు ఏ. ఇన్ని ఎలిమెంట్స్ వద్దులేండి మరి. నైన్ 23 45 అండ్ 78 ఓకేనా. ఇప్పుడు ఇది ఒరిజినల్ లిస్ట్ ఈక్వల్ టు ఏ. ఆ తర్వాత ఏం చేయాలి? రివర్స్ పెడితే నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు రివర్స్ లిస్ట్ ఈక్వల్ టు మళ్ళీ ప్రింట్ చేస్తాం. ఒరిజినల్ లిస్ట్ 9 23 45 78 రివర్స్ లిస్ట్ 78 45 23 అండ్ ఇలా రాయాలి. చాలా ఉంది, చాలా రకాలు రాయాలి ఇలా. ఓకే సెకండ్ మెథడ్ ఓన్లీ వన్ టైప్ కాదండి, చాలా రకాలు రాయాలి. యూజింగ్ స్లైసింగ్ వాడి ఇప్పుడు ఏం వాడాము ఇక్కడ? యూజింగ్ రివర్స్ ఫంక్షన్. నెక్స్ట్ ఏం చెప్తున్నాను? యూజింగ్ స్లైసింగ్ వితౌట్ యూజింగ్ రివర్సింగ్. రివర్స్ అనే ఫంక్షన్ ఉపయోగించకుండా స్లైసింగ్. ఒరిజినల్ లిస్ట్ ఈజ్ ఏ, రివర్స్ అనే ఫంక్షన్ వాడొద్దు, తీసేయాలి. రివర్స్ లిస్ట్ ఈక్వల్ టు ఏ ఓకే కోలన్ -1. What is the first column? This first column represents the start. The second column represents the stop. And the third one represents the direct value, step value. Original list to reverse list using slicing operator. What is slicing operator? The colon is called slicing operator. Using slicing operator. Start, top, ending. This must be empty by default value. This must be empty by default value. ఓకేనా? రివర్స్ వచ్చిందా లేదా? 9 23 45 78 కాస్త 78 45 అండ్ 23 అండ్ 9. ఓకే యూజింగ్ స్లైసింగ్ లో ఇంకొక రకం కూడా రాయొచ్చు. యూజింగ్ స్లైసింగ్ ఓకేనా. ఇక్కడ 0 దగ్గర కూడా స్టార్ట్ చేయొచ్చు. అలా రాసినా పర్లా. 0 to -1 అంటే కూడా అదే వస్తుంది ఆన్సర్, నో ప్రాబ్లం. సేమ్ రెండు రకాలు స్లైసింగ్ ఆపరేటర్స్ లో. రివర్స్ లిస్ట్ 0 to -1 దగ్గర స్టార్ట్. -1 సేమ్ ఆన్సర్ కదా. -1 సేమ్ ఆన్సర్. క్లియర్? -1 యూజింగ్ -1 ఆపరేటర్ యూజింగ్ వితౌట్ యూజింగ్ స్టార్టింగ్ వాల్యూ ఇచ్చినా చెప్పైనా తీసుకున్నారు. క్లియర్? నౌ ద నెక్స్ట్ వన్. దీన్ని మెథడ్ 3 యూజింగ్ మెథడ్ 4 యూజింగ్ ఇంకా ఏమైనా రాయొచ్చా, ఇంకా ఏమైనా చేయొచ్చు? అది ఇలానే కాకుండా ఇంకా ఏమన్నా చేయొచ్చు. రివర్స్ లిస్ట్ కనుక థింక్ చేయండి. ఇప్పటిదాకా మనం ఆడాం కదా. మెథడ్ 1 రివర్స్ ఫంక్షన్, మెథడ్ 2 యూజింగ్ స్లైసింగ్ ఆపరేటర్, మెథడ్ 3 యూజింగ్ స్లైసింగ్ ఆపరేటర్. ఇంకా ఏదైనా బే ఉందా? ఒరిజినల్ లిస్ట్ ఇస్తే రివర్స్ లిస్ట్ కనుక్కోవడానికి. ఇదే యూజింగ్ ఫర్ లూప్ కానీ యూజింగ్ వైల్ లూప్ కానీ ఏమైనా రాయొచ్చు. రాయొచ్చా రాయకూడదు? ఎలా రాయొచ్చు? దిస్ ఈజ్ మై ఒరిజినల్ లిస్ట్. రివర్స్ లిస్ట్ బి ఈక్వల్ టు బి ఈక్వల్ టు ఎంప్టీ లిస్ట్ ఫర్ ఐ ఇన్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రైట్. ఏమనుకోవాలి మనం? ఎక్కడ తెచ్చుకోవాలి? ఫర్ ఐ ఇన్ ఏ ఫర్ ద ఏ వాల్యూ 9 ఓకేనా. 9 బి డాట్ ఇన్సెట్ ఆఫ్ ఓకే ఇన్సెట్ ఆఫ్ different j equal to 0 j comma I. Okay. ఈ లాజిక్ ఆన్సర్ చెప్పండి ఎవరైనా.
వచ్చిందా లేదా రివర్స్ లిస్ట్ ఏం జరుగుతుంది అన్ని ఫంక్షన్ మంచి అయితే మీకు వస్తాయి ఇది చెప్పండి రాసి ఏం జరుగుతుంది ఒక నిమిషం తిప్పండి నోట్స్లో కల్కి ఫంక్షన్కి రాలేదమ్మా మంచిగా రఫ్లో రాసి ఒకసారి గిర్ర తిప్పండి ఏం జరుగుతుంది అది స్వాతి తిప్పుదాన్ని ఏమి తిప్పుతా సార్ అంటవా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది సార్ చూడు ఎలా అయింది యూజింగ్ ఇన్సర్ట్ ఫంక్షన్ ఈ లాజిక్ చెప్పిన వాళ్ళకి 5 స్టార్ చాక్లెట్ విజయ్ ఏంది మౌనం వహిస్తున్నావు చేతి కింద గడ్డ కింద చేయబెట్టి దీన్ని ఆన్సర్ చెప్పమంటే ఏందన్నా ఆన్లైన్లో ఉన్నవాళ్ళు స్వప్న రజియా పవన్ కళ్యాణ్ సుబ్రహ్మణ్యం శ్రావణ్ నేను రాశాను నేను లాజిక్ రాశాను ఇది ఆన్సర్ చెప్తే చాలు లాజిక్ రాయడం జరిగింది లాజిక్ మీ మీనింగ్ చెప్తాను ఏం తీసుకుంటావు తీసుకోండి ఇక్కడ అర్థం కాదా నైన్ 23 45 78 అంతే కదా రైట్ ఇప్పుడు ఏమవుతుంది ఫస్ట్ బి ఈజ్ ఎంటీ లిస్ట్ ఎలిమెంట్స్ చేయలేవుగా దాంట్లో ఎంటీ లిస్ట్ ఆ తర్వాత ఐ వాల్యూ ఎంత అన్నారు జే వాల్యూ ఎంత అన్నావు జే వాల్యూ ఎంత జే ఫర్ ఇండెక్స్ జే వాల్యూ ఎంత 0 జీరోలో ఎంత ఇన్సర్ట్ చేస్తున్నా ఇన్సర్ట్ చేస్తా జీరోలో ఎంత ఇన్సర్ట్ చేస్తున్నా ఇది 0 అంతేనా 0 ఇది ఇన్సర్ట్ నెక్స్ట్ అగైన్ బ్యాక్ వెళ్ళగానే వాట్ ఈజ్ ఐ వాల్యూ నెక్స్ట్ టైం 23 ఓకే ఇప్పుడు మళ్ళీ జీరోలో ఎంత ఇన్సర్ట్ చేస్తాను ఇప్పుడు మరి ఆల్రెడీ జీరోలో ఉన్న 9 ఏమవుతుంది ఎందులోకి వస్తుంది ఎస్ ఆల్రెడీ చెప్పుకున్నా గుర్తుందా ఇక్కడ ఉన్న 9 పక్కకు వచ్చేసింది బి ఆఫ్ ఇప్పుడు ఏమి ఇన్సర్ట్ అయింది అక్కడ మనకి 23 అగైన్ మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళగానే ఈసారి ఐ వాల్యూ ఎంత 45 0,45 దీని వాల్యూ ఎంత ఇప్పుడు దగ్గర ఇప్పుడు 0,45 ఇది నా దగ్గర ఒరిజినల్ లిస్ట్ ఉంది ఇప్పుడు బిలో ఎంత పెట్టాను 45 ఆల్రెడీ జీరోలో ఉన్నది ఏమవుతుంది నెక్స్ట్కి ఆల్రెడీ ఉన్నది నెక్స్ట్ పోయింది అగైన్ గో బ్యాక్ వాట్ ఈజ్ ఐ వాల్యూ 78 0, అర్థమైందా క్లియర్గా 0,78 సో అగైన్ దిస్ వాల్యూ 78 జీరోలో కూర్చుంది ఆ తర్వాత అన్ని కూడా ఎక్కడ మూవ్ అవుతున్నాయి మనం పక్క యూజింగ్ రివర్స్ ఫర్ లూప్
with the insert function using for loop, okay, with the insert function. Right, reversing చేయటం ఇక్కడ లాజిక్ డెవలప్ అయిందని చూసుకోవాలి. జే అంటే జీరో, జే అంటే జీరోలో 9, అదే జీరోలో నెక్స్ట్ 23, అదే జీరోలో నెక్స్ట్ 45, అదే జీరో నెక్స్ట్ ఏమైంది ఇక్కడ 7. అట్లా మనకి 1 by 1 రివర్సింగ్ లిస్ట్ చేసినాయి. రైటా ఫర్ లూప్ విత్ ఇన్సర్ట్ ఫంక్షన్. నాకు దీన్ని వైల్ లూప్ విత్ ఇన్సర్ట్ ఫంక్షన్ రాయ, వైల్ లూప్ విత్ ఇన్సర్ట్ ఫంక్షన్ రాయచ్చా రాయకూడదా? వైల్ లూప్ రాసి చూపిండి. ఇన్సర్ట్ రాత్రా మీరు మామూలు రాసుకుంటారా మీ ఇష్టం. రాస్తానమ్మా. ఇక్కడ వైల్ లూప్ తీసి రాయాలి, వైల్ లూప్ తీసేసుకొని రాయాలి.
రాయొచ్చమ్మా రాశారు. While I is less than length of A, length of A. A of I. Answer. Equal to వచ్చిందా? చెక్ చేసుకోండి. యూజింగ్ ఫర్ లూప్ ఐని ఇంక్రీజ్ చేసాం, బట్ జే ఇంక్రీజ్ చేయాల. ఐ మాత్రం ఇంక్రీజింగ్ జరిగిందని జే ఇంక్రీజింగ్ జరగాల. ఇలా పై మెథడ్స్తో ఇష్టం వచ్చిన మెథడ్లో ఉపయోగించుకోండి. ఓకే, ఆన్లైన్ వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయో అడగండి. వాళ్ళంటే పిల్లగాలు వాళ్ళు రాస్తారు కానీ నువ్వు రాసినట్టు గ్రేటే. అందరూ పార్టీ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా లాస్ట్ రోజు. ఓకే మరి అదే పనికి అడగండి. ఇంకా ఏ డౌట్? ఇంకా నీకు ఇచ్చే లిస్ట్ క్వశ్చన్స్. ప్రోగ్రామ్ ఏంటి అది? ర్యాండమ్ అనే మాడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొంచెం టైం ఉంది. ఓకే, క్వశ్చన్ అండి. రైట్ ఏ ప్రోగ్రామ్ to generate random numbers, and append them in a list. Okay, ముందు generate the random numbers ఎలా జనరేట్ చేయాలి? 1 to 20లో random numbers అంటున్నాం. 1 to 20లో random number. How to print the random number? ఇది టైం ఉంది, మీకు చెప్పలేదు ఇంకా. ఇంపోర్ట్ random dot rand int of 1 to 20. 1 to 20లో ఒక నెంబర్ వస్తుంది మన దగ్గరికి. 1 to 20లో ఒక నెంబర్. ర్యాండమ్ డాట్ చూడండి, చూపిస్తాను మీకు ఇప్పుడు నేను. ఇంపోర్ట్ ర్యాండమ్ ఇది మాడ్యూల్స్ చెప్తా. ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్ ఆఫ్ 1,20. 1,20లో ఒక నెంబర్ బై ర్యాండమ్లీ ఏదైనా రావచ్చు. ర్యాండమ్ వాల్యూ ఈక్వల్ ఎంత అండి? 17. 1,20 ర్యాండమ్ నెంబర్ 16. 1, ర్యాండమ్ నెంబర్ 16 ఏదైనా రావచ్చు. ర్యాండమ్ నెంబర్ is 15. random number is 2. random number is so and so 16. ఏదైనా ఇదేం రూల్ ఏం లేదు ఇక్కడ. మనకి ఏదైనా రావచ్చు కదా. వాల్యూ 10, 18, 11, 5, 7 in the random number 19, the random number 9, the random number 11 ఏదో వాల్యూ రాదు. ఇప్పుడు ఏం చేయమంటే వీటిని దీన్ని దేనికి అపెండ్ చేయమంటాడు? లిస్ట్కి. లిస్ట్ ఈజ్ ఏ ఈక్వల్ టు ఎంటీ లిస్ట్. దిస్ ర్యాండమ్ నెంబర్ ఈజ్ అపెండింగ్ ఇన్ టు ఏ డాట్ append of this random number. అర్థమైందా? దీన్ని తీసుకొని దేనికి అపెండ్ చేస్తున్నా? ఏకి అపెండ్ చేస్తున్నా. అండ్ ప్రింట్ ద వాల్యూ. క్లియర్ ఆర్ నాట్? ఆల్ ఆఫ్ అండ్ ఏకి వచ్చింది మొత్తం ఇప్పుడు ఏ. కానీ ఇది ఒక్కసారి కాదుగా, ఇది ఒక 5 సార్లు జరగాలన్నా, 10 సార్లు జరగాలన్నా, 1 సార్లు జరగాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ ఆఫ్ ఓకే 5 అన్నాం. ఎన్నిసార్లు జరుగుతుంది? 5 times రిపీటెడ్. 5 ర్యాండమ్ నెంబర్స్ మీ దగ్గర ఉంటాయి. These 5 random numbers are stored into a list. Number spelling by the random dot random. ఏమొచ్చింది ఇప్పుడు నీ దగ్గర? 5 random numbers. 18 2 సార్లు రాయొచ్చు. కొత్త రూపాయలకి మనం 25 random numbers అన్నాం అనుకో. So this is 25 random numbers. 25 random. I want to generate 10 random numbers and appending into the given list. Generate the 10 random numbers. 10 కావాలి, 10 పెట్టాను. ఈ 10 random numbers దేంట్లో స్టోర్ చేయమని చెప్తున్నాను. And appending into the list. వచ్చిందా random numbers ఎంత? 17, 11, 9, 13, 11, 6, 2 and so on to generate these numbers into a given list. Okay na? This is the random numbers list. ఏం ప్రోగ్రామ్ అంటాం? ఇంకా మాట్లాడచ్చు. ఏమన్నా డిస్కస్
మాట్లాడండి, ఇబ్బంది లేదు. ఆన్లైన్లో ఉంటే వాళ్ళు వినిపిస్తుందమ్మా? వేణు, స్వప్న, సుబ్రహ్మణ్యం, శ్రావణ్, విజయ, Yes, sir. పవన్ కళ్యాణ్. ఓకే, రైట్. So list of words and return the length of the longest word. ఎంత? Length of the longest word. ఓకే, వెరీ గుడ్. చెప్పు, తయారయ్యాలని. ఏమన్నాడమ్మా? రెడీ ప్రోగ్రామ్, To read the list of words. ప్రోగ్రామ్ టు లిస్ట్ ఆఫ్ List of words. వర్డ్స్ And return the length of longest word. and the length of Longest word. longest word. Okay, a list of words in a given list. List of words. List of words. Okay, for example, names equal to Ram. Okay, Sita and Lakshman and Bharat. Okay. And okay, ఇది మన దగ్గర లిస్ట్ కదా. దిస్ ఇస్ ఫర్ లిస్ట్. ఇన్ దిస్ లిస్ట్ ఏం కావాలంటాను? Longest లాంగెస్ట్ word. ఎలా రాయాలి మరి? లాంగెస్ట్ వర్డ్ అనేది దీని లెంత్ ఎంత? 3, దీని లెంత్ 4, దీని లెంత్ 6, దీని లెంత్ 4. టు డిస్ప్లే ద లాంగెస్ట్ వర్డ్. లిస్ట్ ఆఫ్ వర్డ్స్ చెప్పండి దాన్ని. లిస్ట్ ఆఫ్ వర్డ్ లాజిక్ ఆలోచించండి. ప్రతి వర్డ్ తీసుకోవాలి, ఓకేనా, టు ఫైండ్ ద లిస్ట్. ఇంకేం చేయాలి ఇప్పుడు? So maybe formula పెట్టాలి. చెప్పు మేబీ ఏంది చెప్పు. ఎలా మీ కాంప్రహెన్షన్స్ డిస్కస్ చేసాం ఒకరోజు, గుర్తుందా మర్చిపోయారా? కాంప్రహెన్షన్స్ చెప్పానా? లిస్ట్ కాంప్రహెన్షన్, ట్రిపుల్ కాంప్రహెన్షన్, సెట్ కాంప్రహెన్షన్. సరే, ఓకే, అవసరం లేదు. ఓకే, వన్ డిక్షనరీ డి ఈక్వల్ టు దిస్ ఇస్ డిక్షనరీ ఈజ్ ఎంటీ, ఓకేనా. డిక్షనరీ డి ఈక్వల్ టు ఎంటీ. రైట్, ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నా? ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ దానికి లెంత్ పాయింట్ అవుట్ చేయాలి. లెంత్ పాయింట్ అవుట్ చేయాలి. లెంత్ పాయింట్ అవుట్ చేయడం అంటే ఏంటి? ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఐ ఇన్ నేమ్స్, ఓకేనా. నాకు దీని యొక్క లెంత్ ఉంది, దీని లెంత్ వస్తుంది కదా, ఎంతో కొంత వస్తుంది కదా, రైట్. డి ఆఫ్ ఐ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఐ.
D of I. What is I value first step? What is I value first step? Ram. D of Ram equal to అంటే ఎంత 3. Again back వెళ్ళగానే రైటా? Again back వెళ్ళగానే next what is I value? D of Sita equal to అంటే ఎంత 4. Again back వెళ్ళగానే D of Bharat equal to 6. Again back వెళ్ళగానే D of Shiva equal to 4. The print of D. ఏమవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ డిక్షనరీ రామ్ కోలన్ 3 శివ కోలన్ 4 భరత్ కోలన్ 6 అంతేనా ఇలా వచ్చింది అది క్లియర్ వాల్యూ వచ్చిందా లేదా క్లియర్ వాల్యూ ఇక్కడ రైట్ ఇలా అన్నా పర్వాలేదు క్లియర్ నా ద వాల్యూస్ 1/1 లేదు సార్ ద లెంత్ ఆఫ్ ఐ d of length of I equal to I. D of length of I equal to I. ఇప్పుడు D of 3లో ఏముంటది ఇప్పుడు D of 3లో ఏముంది రామ్ ఉంది 4లో ఏముంది శివ ఉంది 6లో ఏముంది భారత్ ఉంది మరి సీత 2 సార్లు రావాలి కదా బట్ డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్ ఇప్పుడు వాట్ ఇస్ ద లాంగెస్ట్ వాల్యూ ఇందులో లాంగెస్ట్ వాల్యూ ద లాంగెస్ట్ వర్డ్ ఈక్వల్ టు మొత్తం డిక్షనరీ ప్రింట్ చేయొద్దండి లాంగెస్ట్ వర్డ్ ఈక్వల్ టు ఏం చేయాలి మ్యాక్స్ ఆఫ్ డి అంటే ఎంత 6 అంతేనా డి ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ 6 వచ్చిందా లేదా రైట్ లాజిక్ అమ్మ మన లాజిక్ ఇలా ఫైండ్ అవుట్ చేయడం తప్పదు టు ఫైండ్ ద లిస్ట్ ఆఫ్ ద వర్డ్స్ తీసుకోవాలి దట్ ఈస్ ఎంటీ లిస్ట్ తీసుకోవాలి మనం దిస్ లిస్ట్ ఈజ్ ఎంటీ ఫస్ట్ ఐ వాల్యూ ఈజ్ రామ్ డి ఆఫ్ లెంత్ ఆఫ్ రామ్ అంటే డి ఆఫ్ త్రీలో ఎంత వాల్యూ స్టోర్ చేస్తాను ఇప్పుడు నేను రామ్ అగైన్ బ్యాక్ వెళ్ళగానే డి ఆఫ్ 4లో టు సెట్ ద వాల్యూ ఫర్ సీత డి ఆఫ్ 6లో టు సెట్ ద వాల్యూ ఫర్ భరత్ D of 4లో to set the value for Sita. Already ఉంది that the duplicate keys are not allowed. So the longest value equal to Bharat. Clear? Longest. Write a program to list of words and return the longest words. Clear or not all of you? When your question is in practice చేయాలి అందరూ క్వశ్చన్ ఇస్తా జస్ట్ ఓన్లీ అమ్మా ఏదైనా ఉపయోగించుకోవచ్చు ఓకే కొన్ని క్వశ్చన్లు ఇస్తా ఓకేనా జస్ట్ యూ ట్రై ఇట్ అసైన్మెంట్ లాగా అనుకోండి ట్రై లాగా అనుకోండి జస్ట్ ట్రై టుడేస్ అసైన్మెంట్ ఫస్ట్ క్వశ్చన్ దిస్ లిస్ట్ ఈక్వల్ టు యాపిల్ కామా బనానా కామా cherry, comma, orange, comma, kiwi, comma, melon, comma, mango. ఏంటమ్మా జస్ట్ ఐడియా కోసం ఇప్పుడు మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో వాటిని ఇంకా ఐడియా రావడం కోసం ఇస్తున్నాం రైట్ ఫైండ్ ద number 1 check if kiwi exists in the list. Okay. Number 2 but use the index to replace melon with watermelon. Insert blueberry right after cherry. Fourth one, append
field and field. Fifth one. For second list equal to each comma of add it this list using the extend method. Okay. Okay. Come on, online students. Okay, na? Then we Mr. Chon, sir. Bye. Thank you very much. See you tomorrow, all of you. Just wait for a few. Thank you, sir.